నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వేల్పూర్లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. వేల్పూర్లో ఘన స్వాగతం పలికిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఐఏఎఫ్హెచ్ఎల్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టాస్క్ ఫోర్స్ దాడులు. నగరంలోని పూలం చౌరస్తాలో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న ఓ వ్యక్తి నుంచి 19 లక్షల రూపాయలు పట్టుకున్న పోలీసులు. కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థిగా షబ్బీర్ అలీని నిలిపే అవకాశం. కాంగ్రెస్ అధిష్టానం నుంచి K6కు అందిన సమాచారం. అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ఎన్నికల అస్త్రాలు. నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దసరా పండుగకని ఊళ్ళోకి వెళ్తున్నారా? అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిపై నిఘా పెట్టండి. సిపి కల్మేశ్వర్ సూచన. ఎడపల్లి రెంజల్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. మాజీ మంత్రి పిసిసి కోశాధికారి పి సుదర్శన్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు. కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో గోదాంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ జితేశ్రీ పాటిల్. కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీని పిసిసి నాయకులు తెరపైకి తెచ్చారు. కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండటంతో తాను కామారెడ్డిలో పోటీ చేయనని ఇదివరకే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ సీనియర్లు షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ టికెట్ ఇస్తే బాగుంటుందని పిసిసి నాయకులు యోచిస్తున్నట్టు సమాచారం. మైనార్టీలు అధికంగా ఉన్న నిజామాబాద్లో షబ్బీర్ అలీకి నిజామాబాద్ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ అధిష్టానం భావించినట్టు సమాచారం. నగరంలోని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూలం వద్ద జరిగిన పోలీసుల తనిఖీల్లో మణికంఠ అనే వ్యక్తి నుంచి ఎలాంటి ఆధారం లేకుండా తరలిస్తున్న 19 లక్షల రూపాయలు పట్టుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్, అడిషనల్ డీసీపీ ల్యాండ్ ఆర్డర్ జయరాం ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసీ కిరణ్ కుమార్, ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో పట్టణ సిఐ నరహరి, 4వ పట్టణ ఎస్ఐ సంజీవ్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిజామాబాద్కు చెందిన గోగు మణికంఠ అనే వ్యక్తి 19 లక్షల రూపాయలు ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకువెళ్తున్నందున పట్టుకొని పత్రాలు చూపించమని అడగగా ఎటువంటి పత్రంలో లేనందున వాటిని సీజ్ చేసి ఐటీ శాఖ వారికి సమాచారం అందించడమైంది. ఈ 19 లక్షల రూపాయలను స్వాధీనపరచుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ అభినందించడం జరిగింది. ఇటీవల అనారోగ్య కారణంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ మరణించడంతో మంత్రి వేముల కుటుంబాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. వేల్పూర్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ ఇటీవల మృతి చెందగా మంగళవారం నాడు ఆయన్ను వేల్పూర్లోని వారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మంజులమ్మ చిత్రపటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మంత్రి వేములను, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల నివాసంలో మంజులమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మంత్రితో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి ఎన్నికల ప్రచారంతో పాటు హలో అంశాలపై ఒకరినొకరు మాట్లాడుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ఎన్నికల అస్త్రాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా మంగళవారం నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఆయన గ్రామమంతా కలే తిరిగి బీఆర్ఎస్ను గెలిపించాలని ఆర్థిస్తూ ఇంటింటా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు బీఆర్ఎస్ నేతలతో కలిసి గ్రామంలోకి అడుగుపెట్టిన జీవన్ రెడ్డికి ప్రజలు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు బోనాలతో తమ అభిమాన నేతకు బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు, శాల్వాలతో గ్రామస్తులు, పలుకుల సంఘాలు, ప్రజా సంఘాల పెద్దలు జీవన్ రెడ్డిని సత్కరించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చింది కేసీఆర్, తెచ్చింది నేను. మీ ఇంట్లోనే నల్ల తిప్పితే మంచినీళ్ళు వస్తున్నాయి. సేద్యానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.
రైతు బంధు డబ్బులు వస్తున్నాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపిస్తున్నాం. మీ ఊళ్ళలో సీసీ రోడ్లు వేసా, డ్రైనేజ్లు నిర్మించా, ప్రకృతి వనాలు, పరిశుభ్రత, క్రీడా ప్రాంగణాలతో మీ పల్లెల్లో కలకలలాడుతున్నాయి. ఇదంతా సీఎం కేసీఆర్ పుణ్యం. బీఆర్ఎస్ మేనిఫెస్టో తెలంగాణ భవితకు సోపానం. పెన్షన్లు, రైతు బంధు నిధులు పెరగడంతో పాటు సబ్బండ వర్గాల సంక్షేమానికి కొత్త పథకాలు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ ప్రజా శత్రువులు. ఆ రెండు పార్టీల కుట్రలను తిప్పికొడదాం. బీఆర్ఎస్ను మళ్లీ ఆదరించండి, నన్ను మళ్లీ గెలిపించండి అని జీవన్ రెడ్డి అన్నారు. 2014లో నాకు 15,000 మెజార్టీ ఇచ్చిన మా వాళ్ళు, 2018లో నాకు 30,000 మెజార్టీ ఇచ్చిన మా వేల్మల్ గ్రామస్తులు. కాబట్టి ఆ ఊరు పోతున్నా అనగానే ఈ వికలాంగులందరికీ నాయకుడే మా మచ్చర్ల గన్మి ఉన్నాడా? యారున్నాడు? కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని గోదాంలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కలెక్టర్ జితేశ్వరి పాటిల్ పరిశీలించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం సోమవారం కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ పరిశీలించారు. కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని గోదాంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయడానికి స్థలంలో పరిశీలించారు. ఎన్నికల అధికారులతో కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయవలసిన వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. దసరా పండగ సెలవులకు వెళ్లేవారు రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, హరేక్ మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టండని సిపి కల్మేశ్వర్ సూచించారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు దసరా పండుగకు ఊరు వెళ్తే అనుమానంగా సంచరించే వారిని గమనించాలన్నారు. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకడం, రాత్రి వేళ చోరీలకు పాల్పడడం జరుగుతుందన్నారు. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి వెళ్లకూడదన్నారు. ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పాలని కోరారు. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని వచ్చేలా ప్రణాళిక వేసుకోవాలని సూచించారు. బోధన్ పట్టణంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి ఆయేషా ఫాతిమా పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ సంబరాల్లో ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి ఆయేషా ఫాతిమా అమీర్ పాల్గొన్నారు. ఇలాంటి నాయకురాలు ఎల్లవేళలా ప్రజల మధ్యలో ఉండాలని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా మంచి చేసినారు. బతుకమ్మ, తెలంగాణ అంటే బతుకమ్మ అంటే కవిత అక్క గుర్తు వస్తుంది ఎప్పుడైనా. ఎందుకంటే తెలంగాణ ఫెస్టివల్లో పెద్ద ఫెస్టివల్ దసరా బతుకమ్మ ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకుంటామని రాష్ట్ర పీసీసీ కోశాధికారి, బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎడపల్లిలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. గత 10 సంవత్సరాలుగా బోధన్ నియోజకవర్గం రంగాలలో వెనుకబడి ఉందని అన్నారు. భూ కబ్జాలో, సంక్షేమ పథకాలలో, అవినీతి పాలనలో జవాబు తరతరం లోపించిందని అన్నారు. సంక్షేమ పథకాలన్నీ అధికార పార్టీ కార్యకర్తలకే అందించారని అన్నారు. పేదల అభ్యున్నతను విస్మరించి సంక్షేమ పథకాలను డబ్బులు అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రతి స్కీములో అవినీతి చోటు చేసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనరంజకమైన పాలనను అందిస్తామన్నారు. నెహ్రూ నగర్, జాన్కంపేట, కుర్నాపల్లి, మంగళపాడు గ్రామాల నుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పీసీసీ అధ్యక్షుడు పూలి శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యుడు బిల్ల రామ్మోహన్, ఈరంటే లింగం, నీరడి సాయిలు తదితరులు పాల్గొన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో 6 చదువుల తల్లి బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ముదోల్ భాజపా నాయకులు పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని సుప్రసిద్ధ బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో 3వ రోజు అమ్మవారు చంద్రగంట అలంకారంలో దర్శనమివ్వడంతో ఈరోజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, రైతులు చక్కని పాడి పంటలతో వర్ధిల్లేలా జీవించాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హారతి అందించి తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, బాసర మాజీ సర్పంచ్ సతీష్ రావు, కిషోర్ దేశాయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. చిక్లీ గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామంలోని 3వ రోజు అన్నపూర్ణ రూపంలో దుర్గామాతను పూజించారు. ఆడపడుచులందరూ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించి ఆ దుర్గాదేవిని సకల సంతోషాలతో పిల్లపాపలతో పాడి పంటలతో కలకలలాడాలని కోరుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వాములు దేవేందర్, లింగం, రాజు, శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ ఇన్ఛార్జ్ దినేష్ కుమార్ నేతృత్వంలో దుబ్బాక గ్రామంలో భారీగా బీజేపీలో చేరారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ దినేష్ కులాచారి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దినేష్ కులాచారి వారితో మాట్లాడుతూ, ఈ 2 నెలలు మనం నిద్ర లేకుండా పనిచేయాలి. అంటే ఎప్పుడు చూసినా ప్రజల మధ్య ఉండాలి, ప్రజల కొరకు పని చేయాలి, ప్రజల కోసం మనం పాటుపడాలి. ప్రజలంటే ఎవరో కాదు, నీ చుట్టూ ఉన్న 10 మంది. ఆ 10 మందిని కాపాడు, నిన్ను వారు కాపాడుతారు. ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి నీళ్లు తేకుంటే ఓట్లు అడగా అన్నాడు. అయినా తేలేదు, ఓట్లు అడగడానికి వస్తున్నాడు. మీరే గమనించండి. చెప్పేది ఒకడు, చేసేది ఒకరు. ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులకే విలువ లేదు, ఎమ్మెల్యేకి ఏం విలువ ఉంటుంది? అందుకే మన భారతీయ జనతా పార్టీని ఒక్కసారి గెలిపించండి. ప్రజా స్కీములు ఏవైతే ఉన్నాయో అన్ని సజావుగా సాగిస్తాం. కేంద్రంతో సయోధ్యగా ఉండి నిధుల వరద పారిస్తాను. అభివృద్ధి అంటే ఏమిటో చూస్తామని ఆయన అన్నారు. సకల జనుల సమ్మె చేసి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుని తెచ్చుకున్న తెలంగాణకు పట్టుకున్న శని ఈ కేసీఆర్ని సాగనంపి అభివృద్ధిని గెలిపించండి అన్నారు. బీజేపీ చేసిందేంది అంటే గత 3 సంవత్సరాల నుండి ఉచిత బియ్యం, ఆ బియ్యం ఉడకడానికి సిలిండర్లు, బాత్రూంలకు నిధులు ఇచ్చింది, మోరికి నీళ్లు, బల్బులు ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండలాధ్యక్షుడు లోలం గంగారెడ్డి, నరేష్ గౌడ్, రాజేందర్ గౌడ్, సదానందం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఏమి ఇచ్చిన దానికి వివరణగా చెప్తాను. బీజేపీ ప్రతి ఇంట్లో కులం జూల్లే, మతం జూల్లే, పార్టీ జూల్లే, ఏమీ జూల్లేదు. ప్రతి ఇంట్లో గత 3 సంవత్సరాల నుంచి బియ్యం ఫ్రీ ఇస్తుంది. అలాగే ఆ బియ్యం కింద ఉడకాలంటే గ్యాస్ సిలిండర్ ఇలా తక్కువ ధరకు 500 రూపాయలు మొన్న సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఇంట్లో గరీబోడి ఇంట్లో బాత్రూమ్ కట్టుకునేందుకు, పైగాన టాయిలెట్ కట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో సుమారు 50 లీటర్ల అక్రమ మద్యం పోలీసులు పట్టుకున్నారు. 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల దృష్ట్యా నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు బోధన్ రూరల్ పరిధిలో సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్ఐ నాగనాథ్తో పోలీసులను ప్రత్యేక బృందాలుగా వివిధ గ్రామాలలో బెల్టు షాపులపై తనిఖీలు నిర్వహించగా 7 చోట్ల సుమారు 40 నుండి 50 వేల నగదు విలువ గల 50 లీటర్ల మద్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్వహిస్తున్న వాటిని జప్తు చేయడం జరిగిందని తెలిపారు. కావున ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించాలని, అలాగే మాకు సహకరించాలని, లేని ఎడల కఠిన చర్యలు తప్పవని అన్నారు. అలాగే బోధన్ డివిజన్ పరిధిలో పలు చోట్ల ఎన్నికల దృష్ట్యా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలు విధి నిర్వహణలో మా బృందం ఉంటుందని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేని సుమారు 2,60,000 రూపాయల నగదు పట్టుకొని జప్తు చేయడం జరిగిందని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఈ విషయంపై మాకు సహకరించాలని రూరల్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. ఎలక్షన్ల సందర్భంగా బోధన్ డివిజన్లో అంటే బోధన్ రూరల్ సర్కిల్లో కందకుర్తి, ఖండ్గాం, సాలూరా దగ్గర 3 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ 24/7 స్టాఫ్ కూడా ప్రతి వెహికల్స్ క్షుణ్ణంగా పరిశీలించి అటు బయటికి పంపడం కానీ లోనికి పంపడం కానీ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు అక్కడ 2,60,000 రూపాయలు ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా. వేల్పూర్లో మంత్రి వేములకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వేముల మాతృమూర్తి మంజులమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వేల్పూర్కు వచ్చిన మంత్రి కేటీఆర్కు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, IAAFHL చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, మంత్రి పేమల్లు ప్రశాంత్ రెడ్డిని స్వాగతం చెప్పారు. అనంతరం మంత్రి వేముల నివాసంలో మంజులమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మంత్రి నివాసంలో ఆయన కుటుంబీకులతో కలిసి కేటీఆర్ ముచ్చటించారు. వారు ఏర్పాటు చేసిన
తేనేటి విందులో పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మంత్రి వేములతో కలిసి కేటీఆర్ పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని బాసర మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోర్వశ్యామ్ వెల్లడించారు. తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని బాసర మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. 10 ఏళ్ల కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని ఎన్నో హామీలు అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రస్తుత మేనిఫెస్టో అన్ని వర్గాలకు మేలు జరిగేలా ఉన్నదని, గత 70 ఏళ్లలో ఎన్నోసార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీ అప్పుడు చేయని అభివృద్ధి, సంక్షేమం ఇప్పుడు చేస్తామని చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం. ముదోల్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు ప్రజలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, పీఏసీఎస్ చైర్మన్, కోఆప్షన్స్, రైతు సమన్వయ కమిటీ నిర్వాహకులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ముఖ్య కార్యకర్తల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు మన ప్రతి ఊరు నుంచి 5 ముఖ్య కార్యకర్తలను పిలిపించుకొని సర్పంచులు, ఎంపీడీసీలు, సీనియర్ నాయకుల ఆలోచనలను పరిగణనలకు తీసుకొని బాసర మండల కేంద్రంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. బాసరలోని రవీంద్రపూర్, మైలాపూర్, శారదానగర్, బజార్ గల్లీతో పాటు అయోధ్య యూత్ బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. బాసర మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా రంగురంగు పూలతో అలంకరించిన బతుకమ్మలను మహిళలు ఊరేగించారు. భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ ముందు చిన్నారులు నృత్యాలు చేస్తూ ఆడిపాడి సందడి చేశారు. బాసర ఆలయం వద్ద గల కోనేరులో బతుకమ్మలను మహిళలు నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బాసర ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు నిర్వహించారు. నగరంలోని ఎస్ఎస్ఆర్, నిషిత కళాశాలల్లో బతుకమ్మ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎస్ఎస్ఆర్ కళాశాలలో విద్యార్థినులు రంగురంగు పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. బతుకమ్మలను అందంగా పేర్చిన విద్యార్థినులకు ఎస్ఎస్ఆర్ కళాశాలలో బహుమతులు అందజేశారు. ఎస్ఎస్ఆర్ కళాశాల చైర్పర్సన్ హరిత గౌడ్, డైరెక్టర్ మారయ్య గౌడ్, బోధనేతర సిబ్బంది లక్ష్మణ్ గౌడ్, ప్రిన్సిపాల్ రవీందర్ గౌడ్, నిషిత కళాశాల యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు. కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహిళలు బతుకమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. నా పేరు స్వప్న, ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్లో ఆమె లెక్చరర్. మాది ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ నిజామాబాద్లో ఉంది. గత చాలా సంవత్సరాలుగా మేము ఈ బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరము మా పిల్లలు, స్టాఫ్ అందరితో జరుపుకుంటున్నాము. ఎన్నికలలో అమలు కాని హామీలతో ప్రజలు మోసపోవద్దని బీఎస్పీ నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ నీరడి లక్ష్మణ్ పేర్కొన్నారు. నగరంలోని బీఎస్పీ కార్యాలయంలో బీఎస్పీ నాయకుడు నీరడి లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలు పండగల ఆఫర్లుగా ఉన్నాయని బీఎస్పీ నాయకులు అన్నారు. గత 5 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చక్కగా అమలు చేయలేదన్నారు. వారు ఇచ్చిన హామీలలో ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు, యాదవ్ కులస్తులకు గొర్రెల పంపిణీ, బీసీ బంధు, ముస్లింలకు 12% రిజర్వేషన్, ఎస్టీలకు పొడు భూములకు పట్టాలు ఇవ్వడం, బీసీ కుల భవనాలు ఇస్తున్నామని అనేక అంశాలను పొందుపరిచి ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి నెలకొందన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, భారత రాజ్యాంగం ప్రకారంగా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలతే ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఎన్నుకునే అవకాశం భారత రాజ్యాంగం, ఎన్నికల కమిషన్. నగరంలోని ఓల్డ్ ఎన్జిఓఎస్ కాలనీలో గల లిబర్టీ హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని లిబర్టీ హై స్కూల్లో సోమవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, ఉపాధ్యాయ బృందం బతుకమ్మను ఏర్పాటు చేసి వివిధ రకాల పూలను అమర్చి బతుకమ్మ పాటలను పాడుతూ స్థానికులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గోవర్ధన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఓల్డ్ ఎన్జిఓఎస్ కాలనీలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. పిల్లలు, పేరెంట్స్, స్టాఫ్ అందరూ
పట్టు వస్త్రాలు ధరించి సంతోషంగా ఈ వేడుక. మాదిగల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆ కులస్తులు డిమాండ్ చేశారు. నగరంలోని సోనీ ఫంక్షన్ హాల్లో మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఎస్సీ మాదిగ 59 ఉపకులాలకు న్యాయం చేయుటకై ఏబిసిడి వర్గీకరణ వెంటనే చేపట్టాలన్నారు. ఎస్సీల రిజర్వేషన్ను 20% పెంచి ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని, అలాగే జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. జిల్లా మాదిగ భవన నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈరోజు నిజామాబాద్లోని మాదిగల ఆత్మీయ సమ్మేళన మరి మాదిగలు ఎక్కడెక్కడో వలసిపోయి ఏ గూటికో ఆ గూటికో వేరువేరుగా ఉంటున్నారని ఉద్దేశంగా ఈరోజు నిజామాబాద్లో మాదిగలు 54 కులాలను కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన క్రీడల్లో నిజామాబాద్ నగరానికి చెందిన తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నెల 15న ఆదివారం కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన జడ్జ్ రిఫరీ సెమినార్ అండ్ ఎగ్జామినేషన్లో నిజామాబాద్ నగరానికి చెందిన తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కరాటే క్రీడాకారులు మాస్టర్ ఇర్ల వెంకటేష్ పాల్గొన్నారు. ఈ ఎగ్జామ్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ రజనీష్ చౌదరి, TAISKD అసోసియేషన్ సంయుక్తంగా హైదరాబాద్లో నిర్వహించారు. దీంట్లో తెలంగాణ జిల్లాల నుండి దాదాపు 300 మంది కరాటే క్రీడాకారులు మాస్టర్లు పాల్గొన్నారు. వారిలో తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన కరాటే మాస్టర్ ప్రెసిడెంట్ ఎడ్ల వెంకటేష్, కార్తికేయ, వత్సన్, శ్రీనిష్, అనన్యాలు ఉత్తమ ప్రతిభ కనబర్చి నేషనల్ జడ్జ్ డిప్లొమా సాధించారు. వీరిని సెక్రటరీ రజనీష్ చౌదరి అభినందించారు. ఈ సందర్భంగా ఎడ్ల వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కరాటే డు ఆధ్వర్యంలో ఇంత చక్కని ప్రోగ్రాం నిర్వహించి కరాటే మాస్టర్లకు, క్రీడాకారులకు టోర్నమెంట్ నిర్వహణపై అవగాహన కల్పించినందుకు అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్కు, జనరల్ సెక్రటరీ నరేందర్కు, ట్రెజరర్ సాయన్నకు కృతజ్ఞతలు తెలిపారు. కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీ రజనీష్ చౌదరి గారి సారథ్యంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కరాటే డు వారి సౌజన్యంతో రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ సూచించారు. ప్రతి కార్యకర్త సైనికునిలా గెలుపు కోసం కృషి చేయాలన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. ప్రతి కార్యకర్త బీజేపీ గెలుపునకు కృషి చేయాలన్నారు. దేశంలో కులమతాలకు అతీతంగా ప్రధాని మోడీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. సాటాపూర్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో భారీగా యువకులు కాంగ్రెస్లో చేరారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ సమయ గార్డెన్లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల నుండి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన యువకులను పెద్ద సంఖ్యలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు లేదని ఆయన అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని, దళితులకు దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి వంటి పథకాలు లబ్ధి పొందాలంటే కమిషన్లు తీసుకుని పార్టీ కార్యకర్తలకు ఇచ్చారని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి రాగానే 6 పథకాలను పక్కా అమలు చేస్తామని ఆయన అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలతో పాటు 5 లక్షలతో ఇండ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 2 లక్షల వరకు రుణమాఫీ, ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలను పంపిణీ చేస్తుందన్నారు. కావున యువత కుటుంబ పాలనకు స్వస్తి పలికి కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జావేద్, సాయిరెడ్డి, ధనుంజయ్, నాగభూషణ్ రెడ్డి, సాయిరెడ్డి, రవి, నితిన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి 3వ అవతారం
చంద్రఘంట మాత ఈ రూపం మిక్కిలి కళ్యాణకారకం. శిరస్సుపై ధరించిన అర్ధచంద్రుడు అర్ధాకృతలో ఉండడం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చిన వారికి ఎల్లప్పుడూ అభయ గంట మోగుతూ ఉంటుంది. జపమాల, గంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేతపద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది. ఈమె గంట నుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు. భక్తుల కష్టాలను ఈమె అతి వెంటనే నివారిస్తుందన్నారు. ఏ విధమైన భయాలు వారిని బంధింపవన్నారు. బాసరా ట్రిపుల్ ఐటీలో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా విద్యార్థులు, కళాశాల ఉపాధ్యాయులతో కలిసి వైస్ ఛాన్సలర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్, పిఆర్ఓ విజయ్ కుమార్, ఇతర టీచింగ్ సిబ్బంది నృత్యాలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ మాణిక్ రావు ఠాక్రేను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గం పరిస్థితులు ముదోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ వివరించారు. ఈ సమావేశంలో మధుయాష్కి గౌడ్, కోదండరాం, ఏఈసీసీ మెంబర్ రాజారాం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మాజీ జస్టిస్ ఎన్వి రమణకు జిల్లా జడ్జ్ బైన్సా మున్సిఫ్ కోర్టు జడ్జ్ అడ్వకేట్ రవీందర్ సింగ్, ఏఎస్పీ కాంతిలాల్ పటేల్, ముదోల్ సిఐ వినోద్ రెడ్డి, ఆలయ ఈవో విజయ రామరాజు, తహసీల్దార్ పవన్ చంద్ర, స్థానిక నాయకులు అరుణ్ రావు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి అభిషేకం, సత్కారం నిర్వహించారు. నగరంలోని కోటగల్లి మైసమ్మ దేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నగరంలోని కోటగల్లి మైసమ్మ దేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకటరాములు, జిల్లా నాయకులు కోయడ నరసింహులు గౌడ్, శ్రీరామ్ గౌడ్ బాబులు పాల్గొన్నారు. పెద్ది వెంకటరాములు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1957 అక్టోబర్ 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఏర్పడింది. ఆ తర్వాత తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 2014లో మార్చుకున్నాం. మన సంఘం ఏర్పడి నేటికి 66 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 65 సంవత్సరాల వార్షికోత్సవ సభలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. 19వ తేదీన ప్రతి గ్రామంలో సంఘం కార్యాలయాల ముందు సంఘం జెండా ఆవిష్కరణ చేయాలని గౌడగీత కార్మికులందరికీ పెద్ది వెంకటరాములు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 1957 అక్టోబర్ 19 తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాద్లో గార్లలో ఏర్పడ్డది సంఘం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కల్లుగీత వృత్తి రక్షణ కోసం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేల్పూర్లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. వేల్పూర్లో ఘన స్వాగతం పలికిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఐఏఎఫ్హెచ్ఎల్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టాస్క్ ఫోర్స్ దాడులు. నగరంలోని పూలం చౌరస్తాలో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న ఓ వ్యక్తి నుంచి 19 లక్షల రూపాయలు పట్టుకున్న పోలీసులు. కాంగ్రెస్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థిగా షబ్బీర్ అలీని నిలిపే అవకాశం. కాంగ్రెస్ అధిష్టానం నుంచి K6కు అందిన సమాచారం. అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ఎన్నికల అస్త్రాలు. నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దసరా పండుగకని ఊళ్ళోకి వెళ్తున్నారా? అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిపై నిఘా పెట్టండి, సిపి కల్మేశ్వర్ సూచన. ఎడపల్లి, రెంజల్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. మాజీ మంత్రి పిసిసి కోశాధికారి పి సుదర్శన్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు. కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో గోదాంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ జితేశ్రీ పాటిల్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.